ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయింది సార్. తీసుకుపోయి ఏం చేసిండో నా బిడ్డ కూడా ఏడవలేదు, నాకేం అవుతుందని కూడా చెప్పలేదు. అమ్మ వచ్చినాక నాన్నమ్మ చెప్పుకుంటా ఏడ్చుకుంటా చెప్పితే మేము హాస్పిటల్కి ఎత్తుకొచ్చినాం సార్. ఎత్తుకొచ్చేరాక మాకు తెలియలేదు. మేడం డాక్టర్ చూసి పాప ఏందమ్మా ఇలా ఉంది, వాడు మనిషా పశువా ఘోరమా ఇంత అన్యాయంగా పాల్పడ్డాడని చెప్పేరాక మాకు తెలియదు సార్. ఆడుకుంటుంది మా పాప రోజులాగానే పోతుంది అనుకున్నాం తప్ప వాడు ఇంత పని చేసాడు అనుకోలేదు సార్. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి మీరు. వాళ్ళు వెంటనే శిక్ష చేయాలి, మాకు వెంటనే న్యాయం కావాలి సార్. వెంటనే న్యాయం చేయాలి. ఏం తెలియదు పసుపుట్టు మీద ఇంత అత్యాచారం చేస్తే ఎదిగిన నా బిడ్డ 10 ఏళ్ళకు ఉంది. నా బిడ్డకి న్యాయం ఎలా ఉంది? రోడ్డు పని ఎలా తిరుగుతుంది నా బిడ్డ? ఏం తెలియదు నా బిడ్డ. రాత్రంతా నిద్ర వాళ్ళు గడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకొని అమ్మా నొప్పి నొప్పి అని అన్నాడుతుంది. నా బిడ్డ పడ్డ గోత వాడు పడాలి, వాడిని శిక్షించాలి. ఆ బాధ వానికి తెలవాలి, ఆ నొప్పి వానికి తెలవాలి. వాడిని తిరిగియాలి, వాడిని శిక్షించాలి, వాడిని ఉరిగియాలి. ఆ న్యాయం చెప్తున్నా నీకే చెప్తున్నాను సార్. ఉరిగియాలి, నా పేరు నరేంద్ర అన్న. నా ఇంటి దగ్గర ఆడుకుంటున్న మా పాపను అన్యాయంగా తీసుకొని పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి వాడు ఖరాబ్ చేసిండు అన్న. నాకు న్యాయం జరగాలి. నా పాప ఇప్పుడు మొత్తం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్ ఉంది సార్. ఇంటి దగ్గర నమ్మిపోయిన పిల్లనాడు ముసలోడు తీసుకొని పోయి ఇంతగానో డబ్బు చేస్తే రేపు నాకు పిల్లలు ఎంత మంచి ఊరు కదా సార్. నాకు ఎటువంటి న్యాయం కావాలి సార్. అది ఎటువంటి ఉరిదిస్తారా, లేకపోతే మాకు అన్నా అప్పగించితే మేమన్నా తప్పుకుంటాం సాదుకుంటాం, ఎట్లా చేస్తాం. మాకు మాత్రం న్యాయం కావాలి సార్. నా పిల్ల పరిస్థితి బాగలేదు, అంతకు మించి నేను ఏం చెప్పలేదు సార్. నాకైతే ప్రభుత్వం అయినా ఏదైనా నాకు మంచి మొత్తం నా పరిస్థితి బాగా చేస్తే, నా పిల్లలు మంచిగా ఉంటే నాకు చాలు సార్. అంతకన్నా మించి మేమేం కోరుకునేది లేదు సార్.